ఫ్రెండ్స్ మరి కే పాల్ గారికి మనము ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చాము. కే పాలు, నువ్వు చెప్పింది చాలు, ఆపండి మీ కోపాలు, అదే మీకు మేలు. మళ్ళీ ఇంకొందరు అన్నారు పళ్ళు రాలుతాయి పళ్ళు. సరే, ఈ రైమింగ్ ఇలాగా ఉంటుంది. కానీ కే పాల్ గారు ఈ మధ్య న్యూస్లోకి వచ్చాడు. మరి మీకు పంజగుట్ట కేసులో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన పైన మరి ఒక కేసు అయింది. ఆ కేసు వివరాలు అంటే ఏంటంటే, ముఖ్యంగా మరి అతని దగ్గర 3 ఏళ్ల నుంచి పిఏగా పనిచేస్తున్న ఒక ఆమెని అతను తనని లైంగికంగా వేధిస్తున్నాడని మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె షీ టీమ్ను అప్రోచ్ అయ్యింది. మరి ఇంతవరకు కే పాల్ గారు మనకు కొన్ని యాంగిల్లో తెలుసు, అంటే ఒక కమెడియన్గా తెలుసు మనకు. ఆయన వీడియోలు చూస్తే మరి ఎంతో బాధలో ఉన్న మనము నవ్వించి మనని కంప్లీట్గా అంటే ఆనందంతో ఉండేటట్టు చేస్తాడని. మరి అంతకుముందు ఆయన విమానాల్లో తిరుగుతూ ప్రపంచ దేశాల అధినేతలను కలుస్తూ శాంతి, ప్రపంచ శాంతి కోసం మరి ఎంతోమందిని కలిశాడు, ప్రయత్నం కూడా చేశాడు. వి అప్రిషియేట్ దాట్. అదే ఆయన మరి శాంతి పార్టీ పెట్టి, ప్రపంచ శాంతి ఏదో పెట్టాడు పార్టీ ఆయన. అందులో పవన్ కళ్యాణ్ కూడా చేరమని చెప్పారు. కానీ ఏమో ఆయన ఎంత ప్రయత్నం చేసినా అక్కడ వైఎస్ఆర్ దూరం కొట్టాడు. ఇటు మన జగన్ కూడా ఆయన దగ్గర రానివ్వట్లేదు. ఎవ్వరు ఆయన దగ్గర రానివ్వరు అసలు. మరి సరే, అదొకటి. అయితే ఆయన యాంగిల్ అంటే ఒక రాజకీయంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన వచ్చి దాంట్లో నిలబడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఆ సమస్య పైన ఎవరు నోరు తెరవకముందే ఆయన తెరిచేస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అది ప్రైవేటైజేషన్ చేయకూడదు అంటూ అలా 1 కాదు 2 కాదు చాలా చేశారు. కానీ ఇక్కడ ఈ యాంగిల్లో అంటే అమ్మాయిలను వేధిస్తాడు ఉన్న యాంగిల్ మాత్రం ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు దైవభక్తుడు. కానీ క్రిస్టియన్స్, నేను ఒక విషయం అడుగుతాను. క్రిస్టియన్స్ ఎవరైతే బాగా భక్తిలో ఉన్నవాళ్ళు మాంసము తినరు అనేది ఉండదు. ఎందుకంటే మాంసం వాళ్ళు న్యాచురల్గా తింటారు. ఆ రోజు తిని ఆ రోజు చర్చికి వస్తారు కూడా. సో అది పంది మాంసం, గొడ్డు మాంసం కానీ ఏదైనా తింటారు. వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అట్లాగే మద్యంకి కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే కొంతమంది మనకు చెప్తుంటారు మద్యము అనేది మేము మానేసాము ఇక్కడికి వచ్చినాకనే. కానీ మోస్ట్లీ క్రిస్టియన్ కంట్రీస్లో ఎక్కడ మద్యం నిషేధించింది మనం చూడలేము. ఎందుకంటే మనం ముస్లిమ్స్ అంటే కొంతవరకు డెఫినెట్గా ఒప్పుకుంటాం. ఎందుకంటే ముస్లిం ఏరియాలు ఎక్కడున్న చోట మరి ఎక్కడ మద్యం షాపులు అంటూ ఉండవు. సో మరి వాళ్ళలో ఎక్కువగా రెగ్యులర్గా ప్రే చేసే వాళ్ళు మద్యం తాగరంటే నమ్మగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు పుస్తకంలో అది గట్టిగా చెప్పడం జరుగుతుంది. అట్లా ఈయన మరి మద్యం తాగరు మా వాళ్ళు అని చెప్పడానికి వీల్లేదు. మీరు క్రిస్టియన్ దేశాలు అంటే క్రిస్టియన్ బాగా ఆచరించే దేశాలు కూడా మద్యం ఏరులై పారిపోతుంది. కాబట్టి క్రిస్టియన్స్ మద్యం తాగరు అనేది 80% అది తప్పుగా వాళ్ళు అనుకోరు. కాబట్టి దాన్ని అది పెద్దగా తప్పుగా భావించారు. కాబట్టి అది సేవిస్తూ ఉంటారు. ఇకపోతే మరి అమ్మాయిలతో చనువుగా ఉండడము అంటే ఇలా ఈ వయసులో ఆయన 60 ఏళ్ళని చెప్తున్నారు. మరి చూస్తే 40 30 ఉన్నట్టే ఉంటాడు. మరి యంగ్, యాక్టివ్గా, డైనమిక్ ఉంటుంటాడు. లోపల కాల్మేషన్ లేకుండా అనేస్తాడు. తగ్గేదే లేదు అని కూడా చాలాసార్లు ఆ సినిమా డైలాగ్ కూడా చెప్తాడు. నిజానికి తగ్గేది ఉంటేనే మనిషి మనుగడ సాధిస్తాడు. ఎన్నో గొడవలు ఆగిపోతాయి. ఇద్దరు భార్యాభర్తలు తగ్గేదేలేని గొడవ పడితే అది ఎంతవరకు వెళ్తాదో తెలియదు. అట్లా 2 దేశాలు తగ్గేదే లేదనుకుంటే ఆ 2 దేశాలు సర్వనాశనం కావచ్చు. కాబట్టి ఈ యాంగిల్లో ఆయనను అంటే అమ్మాయిలు ఇంతవరకు ఏ అమ్మాయి కూడా అతని మీద బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఇది ఒక కుట్ర అంటున్నారు. కుట్ర ఎలా అవుతుంది? కుట్ర అనుకుందాం కాసేపు. కుట్ర అయితే ఇప్పుడు ఆమె ఎప్పుడైనా అంటే ఎంత ఆమె చెప్తుంది జెన్యున్గా అంటే, నా ఆడియోస్, నా వీడియోస్ కానీ నేనుతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, ఎందులో ఎక్కడైనా నేను పొరపాటుగా మాట్లాడానా అంటూ చెప్పింది. అంటే ఆమెనే మాట్లాడింది కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నది అని మీరు అనుకోవచ్చు. అలా ఎన్ని వీడియోలు అంటూ మెయింటైన్ చేస్తుంది. సరే, ఇది కూడా పక్కన పెట్టండి. ఈమె సైడ్ నుంచి ఒకవేళ ఏమైనా ఈమెని ప్రేరేపిస్తే డెఫినెట్గా ఆయన దగ్గర అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఆమె ఆధారాలను చూపిస్తుంది. మరి అంటే తన పైన ఎలా లైంగికంగా వేధించాడు ఏంటనేది. ఇప్పుడు మిస్బిహేవ్ చేశాడు అని అంటారండి. మైనర్ కేసు పెడితే అది ఎలాంటి ప్రూఫ్ లేకున్నా వాళ్ళని అరెస్ట్ చేశారు. చాలా సివియర్గా ఉంటుంది పోక్సో చట్టం. మరి ఈమె పెద్దది. ఈమె పైన అంటే ఈమెనే ఈ అమ్మాయి. అయితే ఇదొక యాంగిల్ అనమాట. కేపాలు ఆయన కోపాలు తాపాలు చూస్తుంటాం మనం ఎప్పుడు.
ఈసారి ఆయన రొమాంటిక్ యాంగిల్ కూడా మనం చూడగలిగాం. సో మరి మనిషికి రొమాన్స్ ఉంటుంది. కొంతమంది యువకులు రెచ్చిపోతే కొంతమంది పెద్దవాళ్ళు రెచ్చిపోతారు. ఈ పెద్దవాళ్ళు ఎందుకు వాళ్ళ అంత వయసులో ఏంటి అనుకుంటే వాళ్ళు చిన్న వయసులో అనుభవించిన వాళ్ళంతా పెద్ద వయసులో తెగించేస్తుంటారు. సో చిన్నప్పుడు వాళ్ళకి ఎంతో 20 ఏళ్ళ వయసులో ఎన్నో కోరికలతో రగిలిపోతున్నా వాళ్ళు భయాలతోటో బెరుకుతో ఎన్నో రకాలుగా రిస్ట్రిక్షన్స్ వల్ల ఆర్థికంగా వీక్ ఉండో ఏదో వీళ్ళు కాక వాళ్ళు కోరికలను అంచుకుంటారు. సో ఎప్పుడైతే డబ్బులు కానీ హోదా అంత బాగా వచ్చినప్పుడు ఇంకా చివరి వయసులో అంటే మోర్ దాన్ 50 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత కూడా కొందరు అలా చెలరేగిపోతూ ఉంటారు. అయితే మరి ఈ విషయంలో ఆధారాలు ఉంటేనే ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన కక్ష సాధింపుగా కేసులు అయితే పెట్టేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ప్రో క్రిస్టియనే ఉంటుంది. ఇంకా నిజాయితీగానే ఇది జరిగి తీరాలి ఈ ఎంక్వైరీ అనేది. ఇంకా ఆయనకే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అమ్మాయికి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కానీ ఇది ఒక ఫన్నీగా అనిపించింది, ఇది ఒక సరదాగా అనిపించింది. ఎందుకంటే కేపాలు రొమాన్స్ కూడా చేస్తాడా అంటే ఇలాగా కూడా హింసిస్తాడా ఆమెను, మరి ఆయన బలవంతంగా చేశాడా, రేపు చేశాడు అనేది కూడా అత్యాచారం. కానీ ఎవరో ఒక వీడియోలో చూశాను. మరి ఆ ఎఫ్ఐఆర్ గురించి కనుక్కొని మళ్ళీ ఒక వీడియోలు పెడతాను. కానీ సరదాగా ఉంటూ ఎప్పుడు అన్ని సమస్యల మీద రెస్పాండ్ అయ్యే మనకి ఏ పాలు ఇలా అనడం ఆయన కొద్దిగా ఎప్పుడు కన్వర్షన్ చేయాలి శపిస్తా అంటుంటాడు ఎప్పుడు చూస్తే. మరి ఆ శపించి అమ్మాయిని ఇక్కడ భస్మం చేస్తాడేమో చూద్దాం. మరి ఆయన శాపాలు ఆయన శపించడం వల్లనే వైఎస్ఆర్ విమానము అది ఫ్లైట్ కూలింగ్ చనిపోయాడు అంటాడు. ఆయన శపిస్తే కథం ఆ రాజ్యాలే భస్మైపోతా అంటూ ఉంటాడు. మరి అందరి ఇంత కెపాసిటీ ఉన్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఎందుకో మరి చర్చల్లో విఫలమైపోతూ ఉన్నాడు. ఏదైనా సక్సెస్ అయిందనుకోండి ప్రయత్నం చేస్తున్నాడు, అదొకటి మెచ్చుకోవాలి మనం దేశాల మధ్యలో సయోధ్య కుదిర్చడానికి. అది దాని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బట్ స్టిల్ సక్సెస్ అవుతే ఆయన అకౌంట్లో సక్సెస్ ఫెయిల్ అయిపోతే దాన్ని ఇంకేమంటాం ప్రయత్నం చేసి వదిలేశాడు కాబట్టి ప్రయత్నం కూడా మనం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే యుద్ధాలు అనేవి అవి ఎక్కడో వెళ్తాయి. మనము భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం చూసాము. ఆ విషయంలో కూడా మరి అమెరికా ప్రయత్నం చేసింది. కాకపోతే ఆయన చెప్పడం వల్లనే మనం తగ్గలేదు అక్కడ. ట్రంప్ కూడా చెప్పాడు, ప్రయత్నించాడు, కానీ మనం డోంట్ కేర్ అన్నాం. నీవు చెప్తే మేము లొంగమని చెప్పారు. సో ఆయనకి ఏమర్థమైందంటే ఓహో మేము వాళ్ళు చర్చించుకుంటాం లేదా యుద్ధం అన్న చేసుకుంటాం, మా మధ్యలో ఎవరు రావడానికి వీలేదా అంటే అప్పుడు ట్రంప్కి అర్థమైంది ఓహో ఇలా కాదు నాయన నువ్వే ఫోన్ చేయి, మీ ఆర్మీ వాళ్ళతోటైనా ఫోన్ చేయించి సో ఇది యుద్ధం ఆపాలంటే అదొకటే మార్గం ఉంది అంటే అప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసాము, మేము బోకాల పైన కూర్చున్నాము అని ఎప్పుడైతే అన్నప్పుడు యుద్ధం ఆపింది. దానివల్ల మోడీ ట్రంప్ మాటలని ఆపేసాడు. చూసావా ఎంత పిరికోడు అంటారు. మోడీని పిరికోడు అంటే నవ్వు వస్తుంది, కామెడీగా ఉంటుంది. ఎందుకంటే మోడీ అంత డైరింగ్ ఎవరు లేరు. మోడీ కూడా చాలా ప్లానింగ్ వెళ్తాడు, తెలివిగా వెళ్తాడు. అవసరమైతే 2 అడుగులు వెనక్కేస్తాడు, సింహంలాగా అవసరం ఉన్నప్పుడు దూకుతాడు. ఇప్పుడు పిఓకేని కూడా వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశాడు. ఇప్పుడు మనం టాపిక్ వేరే వస్తుంది. సరే, కేపాల్ అయితే ఎక్కడైతే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోతే కూడా దాన్ని ఇష్యూ చేసి పెద్ద గొడవ కూడా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నా అనాలన్నా క్రిస్టియన్ సంఘాలన్నీ విరుచుకుపడతాయి. మా క్రిస్టియన్ ఎట్లా అంటావు? ఈ సంఘాలు ఎప్పుడైనా అమాయకులు రక్షించాలి, కానీ తప్పు చేసే వాళ్ళని కూడా రక్షించడానికి తయారైపోయినాయి. సో మరి నా కేపాలు దాంట్లో కూడా పెద్ద లొల్లి చేసేసిండు. ఇట్లా ఎక్కడైనా జరిగితే పరిగెత్తుకుని వెళ్తాడు, దాన్ని వాడుకోవడానికి చూస్తున్నాడు. ఆయన సీఎం అయిపోవాలంటే సీఎం అయిపోయినట్టుగానే చెప్పాడు ఎన్నోసార్లు, నేను సీఎం అయిపోతున్నా వచ్చేసారి అనేసాడు. ఈయన సీఎం అయితే ఆయన కనీసం డిపాజిట్ రాదు, అలాంటి వాడు అయిపోతుందంటే కామెడీ పీస్గా అందరు తీసుకుంటున్నారు. మరి ఏదేమైనా ఫ్రెండ్స్, మనకు మరి కేపాల్ గారు ఆయన రొమాంటిక్ యాంగిల్ కూడా బయటకు వచ్చేసింది. ఈ కేసు ఎంతవరకు వస్తుందో ఎలా వస్తుందో మరి కేసు వివరాలు మనం తెలుసుకొని ముందు ఇంకొక వీడియో చేద్దాం. మరి కేపాల్ నుంచి అలాంటి అంటే ఆయన వర్షన్ ఏమీ చెప్పలేదు మరి బయటికి. మరి అప్పుడు వీర్రాఘవ్ గారిని ఆయన కొట్టాడు అంటే 1 సైడ్లో వీడియోలు 100,000 పెట్టారు. మరి ఇక్కడ ఇది అయిందంటే ఎవరు వీడియోలు పెట్టట్లేదు, పెద్దగా 1-2 పెట్టారు కొంత, కానీ మరి 100 వీడియోలు ఇలా జరిగింది అని కూడా చెప్పట్లేదు. మళ్ళీ కేపాల్ కానీ వెంటనే చార్జ్ షీట్ లోపల మాట్లాడకుండా చేయలేదు, అలా చేయలేరు. కానీ అక్కడ వీర్రాఘవను అయితే లోపలేసి ఆయన కనీసం మాట్లాడడానికి అవకాశం ఏమాత్రం ఛాన్స్ లేకుండా వేసేసారు. ఎనివే ఫ్రెండ్స్, మరి చూస్తుండండి
మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.